అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 45వ కీర్తన భాగాన్ని మనం ధ్యానిస్తాము. ఈ 45వ కీర్తన ఒక విలక్షణమైనటువంటి కీర్తన. కోరా కుమారులు రచించినటువంటి విలక్షణమైనటువంటి వివాహ మహోత్సవానికి సంబంధించినటువంటి కీర్తన. ఈ కీర్తన 45లో ఈరోజు మనము కీర్తన 45 6వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండము అనేటువంటి వాక్య భావములో ఉన్నటువంటి 5 సంగతులను మనం చూస్తాం. ఈ 5 సంగతుల్లో 5 దీవెనలు మనము చూడగలుగుతాం. అయితే చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, రాజదండము అనేది రాజుల చేతిలో ఉండేటువంటి అలంకరించబడినటువంటి బంగారు దండము అనేటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ రాజదండము ఎవరిది అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నటువంటి రాజదండము. ఇది లోక ప్రభువుల చేతిలో, లోక చక్రవర్తుల చేతిలో ఉన్నటువంటి దండము కాదు, కానీ ఇది తండ్రి అయినటువంటి దేవుడే అధికారపూర్వకముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి రాజదండము. లోకపు రాజులు గనక మనం చూసినట్లయితే వారి యొక్క పరిపాలన, అలాగే వారి యొక్క న్యాయ విధమైనటువంటి విషయాలు గనక మనం చూసినప్పుడు, న్యాయపరమైనటువంటి విషయాలు చూసినప్పుడు అన్యాయము, అక్రమము అనేటువంటి విషయాలను మనము లోకరాజుల దగ్గర మనం చూడగలుగుతాం. కానీ దేవుడు ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించేటువంటి ప్రభు కాబట్టి ఆయన యొక్క న్యాయమైనటువంటి విధానాలు అవి సత్యముతో, అవి నీతితో కూడినటువంటివిగా మనం చూస్తాం. అయితే రాజదండము అనేటువంటిది, మరి ఆ రాజదండములో ఉన్నటువంటి సంగతులను కనుక మనము జాగ్రత్తగా బైబిల్లో నుండి మనము ధ్యానించినప్పుడు, ఈ కీర్తన 45వ కీర్తన 6వ వాక్యమును హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యము గనక మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 గనక మనం చూసినప్పుడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గురించి అయితే అనేటువంటి మాట మనం చూస్తాం. నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను అనేటువంటి వాక్యము సూటిగా మనకు మరి నూతన నిబంధనలో కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ దేవుని చేతిలో ఉన్నటువంటి రాజ్యదండము అనే దాని యొక్క ప్రాముఖ్యత కనుక మనం చూస్తే 4 విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిగా, ఈ రాజదండము, ప్రభు యొక్క చేతిలో ఉన్న రాజదండము దేవుని యొక్క అధికారమునకు గుర్తుగా ఉన్నది. ప్రభు చేతిలో ఉన్నటువంటి రాజదండము ఆయన నీతికి, న్యాయానికి గుర్తుగా ఉన్నది. ఈ రాజదండము రక్షణ, క్రమశిక్షణకు గుర్తుగా ఉన్నది. ఈ రాజదండము దేవుని యొక్క రాజ్యమునకు గుర్తుగా ఉన్నది. ఈ రాజదండం యొక్క ప్రాముఖ్యతలతో 4 విషయాలు: 1 ఆయన అధికారము, 2 ఆయన నీతి న్యాయములు, 3 రక్షణ క్రమశిక్షణ, 4 మెస్సయ్య యొక్క రాజ్య స్థాపన అనేటువంటి 4 సంగతులు మనము ఈ యొక్క రాజదండంలో మనం చూడగలుగుతాం. కాబట్టి రాజదండం ఉన్నటువంటి ప్రభువు నీతిని ప్రేమించి ఆయన భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు అనేటువంటి మాటను కీర్తన 45 7వ వాక్యంలో మనం చూస్తాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8వ వాక్యంలో కూడా అలాగే మనం చూస్తాం. అయితే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుట అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించినప్పుడు, పాత నిబంధన గ్రంథములో ఆయా కాలాలలో ఆయా ప్రజల మధ్య దేవుడు మరి నీతిని స్థాపించి సత్యమును ప్రతిష్ఠించి ఆయన తీర్పు తీర్చినటువంటి సందర్భాలు గనక మనం పాత నిబంధన గ్రంథంలో గనక మనం చూస్తే, ఆయన నోవాహు దినాలలో దేవుని యొక్క రాజదండము యొక్క న్యాయార్థమైనటువంటి తీర్పు వలన గొప్ప జలప్రళయము
మనం చూస్తాం. ఈ జలప్రళయము కారణం ఏంటి అనంటే, మనుష్యులు తమ దుష్టత్వమును బట్టి, వారు చేసినటువంటి విరోధమైనటువంటి క్రియలను బట్టి దేవుని యొక్క రాజదండము తీర్పు తీర్చి జలప్రళయమును ఆ రోజున భూప్రపంచం మీదకు దేవుడు మరి రప్పించడం మనం చూస్తాం. అలాగే పట్టణం అంతా కూడా పాపములో ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణముల మీద అగ్ని గంధకములు కురిపించిన న్యాయదండము. అలాగే మరి మోషే యొక్క సహోదరులు మోషే మీద సొనిగినప్పుడు ఆ సొనిగిన కారణం చేత మరి గొప్ప తెగులును దేవుడు రప్పించినట్లుగా మనం చూస్తాం. అలాగే తిరుగుబాటు చేసినటువంటి కోరాహు తన అనుచరుల యొక్క మరి విధానమును బట్టి భూమి తెరవబడి ఆ భూమి అనేకులను మృంగివేసినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, రాజదండము ఎలాంటి న్యాయార్థమైన తీర్పు తీర్చుతుంది అనేటువంటి మాట కనుక మనం చూస్తే, ఆ రాజదండము ప్రవక్తల యొక్క పిల్లలను, ప్రధాన యాజకుల యొక్క పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. మనం కనుక బైబిల్ యొక్క గ్రంథంలో కనుక మనం చూస్తే, దావీదు ఎంత హృదయానుసారుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. దావీదు హృదయానుసారుడైనప్పటికీ తాను చేసినటువంటి పాపమును బట్టి దేవుడు శిక్ష విధించకుండా ఉండలేదు. ఆయన దండము అతనికి శిక్షను, ఆయన దండము ఆయనకు గద్దింపును మరి బైబిల్లో మన కొరకు రాయబడి ఉంది. ఏ విధంగా దేవుడు గద్దించాడో, ఏ విధంగా దేవుడు శిక్షించాడో అనే విషయాలు మనం చూడగలుగుతాం. ఆయన కుమారులు ఒకరిని ఒకరు మరి చంపుకున్నట్లుగా, ఆయన సొంత కుమారులు దావీదు యొక్క ప్రాణము తీయనట్లుగా, దావీదును తరిమినట్లుగా మనం బైబిల్ చరిత్రలో మనం చూస్తాం. కాబట్టి మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క కుమారులు వారు జరిగించినటువంటి అవినీతిని బట్టి, అక్రమమును బట్టి, దేవాలయపు బాధ్యతల్లో వాళ్ళు చూపినటువంటి నిర్లక్ష్యం కారణంగా వారి యొక్క మరణాలు మనం చూడగలుగుతాం. అలాగే ఏలి యొక్క కుమారులు వారికి ఉన్నటువంటి దుష్టత్వమును బట్టి దేవుని యొక్క తీర్పు వలన వారు ఏ రీతిగా శిక్షించబడారో మనం చూడగలుగుతాం. ఇలా పాత నిబంధనలో అనేక పర్యాయాలు ప్రజల యొక్క తిరుగుబాటును బట్టి, దుష్టత్వమును బట్టి, ప్రజల యొక్క అవిధేయతను బట్టి దేవుని యొక్క నీతియుక్తమైనటువంటి రాజదండము తీర్చినటువంటి తీర్పులు చూసినప్పుడు మన యొక్క హృదయం ఎంతో కలవరం చెందుతుంది. కాబట్టి ఈ రోజున రాజదండము మన పైన న్యాయయుక్తమైనటువంటి తీర్పు తీర్చకుండా ఉండాలి అని అంటే, మనలో ఉన్నటువంటి గర్వము, అహంకారము, పడిపోయినటువంటి స్థితి, అలాగే అవిధేయత, అపవిత్రత సమస్తము నుండి మనము దేవుని యొక్క వాక్యము చేత మన హృదయాలను శుభ్రపరుచుకుని, మనం తగ్గించుకుని దీనులముగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన శిక్ష నుంచి మనం తప్పించబడతాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే క్రొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క రాజదండము, ఏ రాజదండము ఏ అధికారముతో అయితే పిలాతు ప్రభువుని మరి మరణశిక్షకు అప్పగించాడో, అదే పిలాతు యొక్క మరణము గనక, ముగింపు గనక మనం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. కాబట్టి ఏ హేరోదు అయితే ప్రభువుని చూసి ఎగతాళి చేశాడో, అదే హేరోదు ఆ రాజదండము తీర్చినటువంటి తీర్పును బట్టి పురుగులు పడి చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున ఏ ప్రజలైతే ప్రభువుని సిలువ వేయుడని కేకలు వేశారో, అదే ప్రజలు ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతా కూడా మరి యుద్ధములో నశించిపోయినట్లుగా, ఒక మట్టి దిబ్బగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఏ దేవాలయం అయితే గొప్ప దేవాలయముగా వారు కట్టారో, ఇటుక మరి కాల్చబడి ఆ దేవాలయం అంతా ధ్వంసమైనట్లుగా మరి సొలొమోను దేవాలయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మీకు అర్థమైనటువంటి పాఠం ఏంటి? దేవుని యొక్క రాజదండము ఆయన యొక్క సింహాసనము స్థాపన మీద ఆధారపడి ఉంది. దేవుని యొక్క రాజదండము నీతి న్యాయములకు మూలముగా ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ రోజున దేవుని యొక్క రాజదండము మరి ప్రజలను శిక్షించుటకు, దీనులను ఆదరించుటకు, అలాగే బలహీనులను బలపరచుటకు ఒక ఆధారమైనటువంటి దండముగా మనం చూస్తాం. కాబట్టి ఈ రాజదండం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క విశ్వాస యొక్క జీవితాలలో. ఈ రాజదండం గురించి కనుక మనం చూస్తే, ఈ రాజదండం యొక్క వంశావళి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. రాజదండం యొక్క వంశావళి కనుక మనం చూస్తే, ఆదికాండము 49వ అధ్యాయం 10వ వాక్యములో కనుక మనం చూస్తే, షీలోహు వచ్చు వరకు అనగా యోధా యొద్ద నుండి రాజదండము తొలగిపోదు అనేటువంటి రాజదండం యొక్క వంశావళి మనం చూస్తాం.
అంటే ఆ ప్రవచించబడినటువంటి ప్రవచనం ఏ వ్యక్తి గురించి అయితే ప్రవచించబడిందో ఆ వ్యక్తి ఆ యూదా వంశము నుండి వచ్చు వరకు ఈ రాజదండము తొలగిపోదు అని ఆదికాండము 49వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తాం. రెండవదిగా ఈ రాజదండము యొక్క ప్రవచనం నెరవేర్పు కనుక మనం చూస్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వాక్యములో మరి నక్షత్రము యాకోబులో ఉదయించును అనేటువంటి మాటతో రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అనేటువంటిది మనం చూస్తాం. అంటే రాజదండము క్రీస్తు యొక్క జననమునకు ముడిపడి ఉన్నట్లుగా, రాజదండములో ప్రవచనం యొక్క నెరవేర్పు ఉన్నట్లుగా మనం చూస్తాం. రాజదండం యొక్క వంశావళి ఆదికాండములోనే మనం చూసాము. రాజదండం యొక్క ప్రవచన నెరవేర్పు సంఖ్యాకాండం 24:17లో చూస్తాం. అలాగే ఈ రాజదండం యొక్క దైవత్వమును గనక మనం చూస్తే మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యములో నీ సింహాసనము నిత్యము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండమని హెబ్రీ 1:8లో చూస్తాం. రాజదండముకు వంశావళి గలదు, రాజదండము యొక్క ప్రవచన నెరవేర్పు గలదు, రాజదండానికి కావలసినటువంటి క్రీస్తు యొక్క దైవత్వముకు సంబంధించినటువంటి మరి వాక్యము కలదు. అలాగే రాజదండమునకు అధికారము, అలాగే తీర్పు తీర్చేటువంటి గొప్ప భాగ్యము రాజదండముకు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే శత్రువులపై విజయమును, అలాగే శత్రువులను అణిచివేయుటకు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యములో ఆయన ఇనుప దండముతో వారిని నలగగొట్టును అనే వాక్యాన్ని చూస్తాం. కాబట్టి ఈ రోజున ఇలాంటి రాజదండముతో ప్రభువారు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వాక్యములో ప్రభువు త్వరగా రానై ఉన్నాడు. ఎలా రాబోతున్నాడు అనంటే ఆయన యొక్క దూతల సమూహముతో, ఆయన రాజదండముతో ఆయన భూలోకమునకు తిరిగి మరలా రానై ఉన్నాడు. అయితే తిరిగి వచ్చినప్పుడు ఈసారి ఆయన కృపతో కాదు కానీ ఆ రాజదండముతో ఎవరైతే దేవునికి అవిధేయులుగా, అపాత్రులుగా ఉన్నారో, నిరాకరించబడిన ప్రజలుగా ఉన్నారో వారందరినీ కూడా శిక్షించుటకు ఆయన రాజదండముతో తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి ప్రభువు ఇంకను ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని మనకింకను ఆరోగ్యము, ఆయుష్నిచ్చి మనము ఇకనైనా సరే మనం తిరిగి కట్టబడతామా అనేటువంటి విధానంతో ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున మనము లోకపరమైనటువంటి రాజులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కనుక చూస్తే ఎంతో గొప్పది. మనం అధికారులకు లోబడుతున్నాం, అధికారులకు ఎంతో విలువనిస్తున్నాం, మనల్ని పరిపాలించేటువంటి పరిపాలకుల విషయంలో ఎంతో గొప్పగా మనము మరి వారిని ఎంచుతున్నాం. అయితే అంతకు మించి అనగా రాజులనైనా, ప్రభుత్వాలనైనా, అధికారులనైనా, సింహాసనాలనైనా సమస్తము ఎవరు యందు కలిగి ఉన్నవి అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. సమస్తము కూడా ఆయన యందు సృజించబడెను, సమస్తము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. సమస్తమునకు ఆధారభూతుడు ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తే. ఈ రోజున లోకానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనం ప్రభువుకి ఇవ్వట్లేదు. ప్రభు యొక్క సింహాసనానికి మనం ఆ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రభు యొక్క అధికారమునకు ఘనత మనం తీసుకొచ్చేటువంటి వారిగా మనం ఉండట్లా. ఈ రోజున దేవుని యొక్క సింహాసనము, ఆయన రాజదండము, ఆయన న్యాయార్థమైనటువంటి దండము అనేటువంటి విషయాలను మానవుడు ఎప్పుడో మర్చిపోయినట్లుగా, తను ఎరుగినటువంటి సంగతులు కలిగిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలను, సింహాసనాలను, చక్రవర్తుల యొక్క జీవితాలు, వారి ముగింపు కనుక మనం చూస్తే మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున చరిత్రలో కనుక మనం చూస్తే బబులోను యొక్క సామ్రాజ్యం ఎంతో గొప్ప సామ్రాజ్యం. అలాంటి గొప్ప సామ్రాజ్యమునకు చక్రవర్తిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు ఆయన మరి దేవుని యొక్క సార్వభౌమాధికారమును అంగీకరించినటువంటి వాడిగా, ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలములో ఉన్న దేవుడు స్తుతించబడునుగాక అని నెబుకద్నెజరు వంటి చక్రవర్తి దేవుణ్ణి అంగీకరించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? అల్పులము, సామాన్యులము, మనము గడ్డి పువ్వులే, మన జీవితం వాడిపోయేటువంటిదిగా ఉన్నటువంటి జీవితాలు కలిగిన వారము. గొప్ప చక్రవర్తులే దేవుణ్ణి అంగీకరించారు. అలాగ చూస్తే మోషే కాలంలో ఉన్నటువంటి ఫరో మోషేను, అహరోనులు ఒక మనవి చేస్తాడు. నీవును నీ ప్రజలను ఈ దేశం విడిచి వెళ్ళుడి, మీరు అనుకున్న ప్రకారమే మీ దేవుణ్ణి మీరు సేవించుడి, కానీ మమ్మును మాత్రం దీవించుడి అని ఫరోనే మోషేని, అహరోన్ని అడిగినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ రోజున సామ్రాజ్యాలు, వారికున్న అధికారాలు తాత్కాలికమని మనం గుర్తుంచుకోవాలి. గతంలో ఉన్నటువంటి ఎందరో గొప్ప గొప్ప రాజులు ఈ దేవుణ్ణి, ఆయన యొక్క మహిమను అంగీకరించినట్లుగా మనం చూస్తాం బైబిల్ యొక్క చరిత్రలో.
అలాగే మాది పారసిక రాజులు దాదాపు మాది పారసిక రాజులు వారి సామ్రాజ్యం కనుక చూస్తే ఎంతో ఘనత వహించినటువంటి సామ్రాజ్యాలు. ఈ రోజున కోరెష్ యొక్క సామ్రాజ్యము గనక మనం చూస్తే ఆయన గ్రీకు సాంప్రదాయానికి ఒక గొప్ప చరిత్రకారుడు. అలాంటి గొప్ప రాజు కూడా యుద్ధ భూమిలో మరణించి తన సామ్రాజ్యాన్ని కోల్పోయినట్లు వాటిగా చూస్తాం. కొంతమంది తమ సామ్రాజ్యాలను అనారోగ్యకరంగా కోల్పోయారు. అలాంటి వారిలో దర్యావేషు. కొంతమంది తమ సామ్రాజ్యాలను అంగరక్షకుని చేతిలో హత్యకు గురి చేయబడి కోల్పోయారు కొంతమంది తమ సామ్రాజ్యాలు. అలాంటి వారిలో అహశ్వరోషు తన సొంత అంగరక్షకుడే తనని హతమార్చినట్టు, తన రాజ్యాన్ని కోల్పోయినట్లు మనం చూస్తాం. గ్రీకు యొక్క సామ్రాజ్యాన్ని కనుక మనం చూస్తే అలెగ్జాండరు 32 సంవత్సరాలకే ప్రపంచ విజేతగా నిలిచాడు చరిత్రలో. అలాంటి అలెగ్జాండరు ఒక జ్వరము కారణం చేత మరణించినట్లుగా మనం చూస్తాం. చూడండి, అనారోగ్యం వల్ల, జ్వరం వల్ల, తన యొక్క సొంత అంగరక్షకుల వల్ల తమ యుద్ధ భూమిలో గొప్ప గొప్ప చక్రవర్తులు తమ ప్రాణాలను పోగొట్టుకుని తమ మరణ అనంతరము తమ రాజ్యాలను, రాజదండాలను పోగొట్టుకున్నట్లుగా చూస్తాం. రోమ్ యొక్క సామ్రాజ్యం యొక్క వైభవం కనుక మనం చూస్తే ఆనాటి జూలియస్ సీజర్ కావచ్చు, నీరో కావచ్చు, కాన్స్టంటైన్ చక్రవర్తి కావచ్చు, నీరో కనుక చూస్తే తనను తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా చూస్తాం. అలాగే కాన్స్టంటైన్ కనుక చూస్తే ఆయన అనారోగ్య కారణంతో చనిపోయినట్లుగా, జూలియస్ సీజర్ కనుక మనం చూస్తే స్నేహితుల చేతిలోనే కత్తిపోట్లతో చంపబడినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. ఈ రోజున ఏ సింహాసనము నిత్యము నిలుస్తుంది? ఈ రోజున జూలియస్ సీజర్, నీరో వంటి చక్రవర్తులు వారు నిర్మించినటువంటి, వారు స్థాపించినటువంటి సింహాసనముల, ఆ రోజు దానియేలు కాలంలో స్థాపించబడినటువంటి గొప్ప గొప్ప సామ్రాజ్యాల నిలబడినవి కాదు. ఈ సామ్రాజ్యాలన్నీ, ఈ అధికారాలన్నీ, ఇవన్నీ కూడా ఒక రోజున లయమైపోయేవే. ఇవన్నీ మనుషుల్ని విడిచిపెట్టేవే. కానీ నిత్యము నిలిచేటువంటి సామ్రాజ్యము దేవునిది. ఆయన యొక్క రాజ్యదండము న్యాయార్థమైనటువంటి దండము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క అధికారానికి లోబడేటువంటి వారిగా మనం ఉండాలని దేవుని వాక్యాలు పదే పదే మనకు హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ రోజున రాజదండములో ఉన్నటువంటి 4-5 శ్రేష్టమైనటువంటి సంగతులు మనం చూస్తాం. మొదటి సంగతి కనుక మనం చూస్తే, దేవా నీ సింహాసనము నిత్యము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనటువంటి రాజదండమని కీర్తన 45:6లో మొదటి సంగతి కనుక మనం చూస్తే, ఈ రాజదండం యొక్క మూలము అనగా ఈ రాజదండం యొక్క ఆరిజిన్ కనుక మనం చూస్తే, మూలాన్ని కనుక మనం చూస్తే, రాజదండమునకు మూలము ఆయన సింహాసనమే. రాజదండానికి మూలం ఆయన సింహాసనము అని అంటే, ఆయన సింహాసనము దేని మీద స్థాపించబడింది, దానికి మూలాలు ఏంటి అని అంటే ఇందాక మనం చెప్పాం. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, ఆయన యొక్క సత్యమే సింహాసనమునకు మూలములు. ఆ మూలములతో స్థాపించబడిన సింహాసనము ఆధారముగా దేవుని యొక్క రాజదండము రాజ్య పరిపాలన చేయును. కాబట్టి దేవుడు రాజదండముతో రాజ్య పరిపాలన చేసినప్పుడు మనకు ఆయన బోధించేటువంటి 2 ముఖ్యమైనటువంటి పాఠాలు ఏంటి అని అంటే, దేవుని యొక్క సార్వభౌమాధికారానికి ప్రతి మానవుడు విధేయత చూపించాలి, లోబడాలి అనేటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తుంది. సబ్మిట్ టు ద గాడ్స్ సుప్రీం అథారిటీ. దేవుని యొక్క సార్వభౌమాధికారానికి విధేయత చూపించి ప్రతి మానవుడు లోబడాలి. అలా లోబడినప్పుడు ఆయన యొక్క రాజదండము, ఆయన యొక్క కృపను నీ పైన కుమ్మరించడానికి ఆధారం అవుతుంది. కాబట్టి మనం కనుక బైబిల్ యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆమె రాజ మందిరములోనికి ఆమె ప్రవేశించినప్పుడు రాజు తన దండమును, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యములో ఆయన దండము చూపినప్పుడు ఎస్తేరు ఆ దండమును ముట్టి ఆ యొక్క సభలోనికి వెళ్ళి రాజు దగ్గర తన మనవిని విన్నవించుకున్నట్లుగా చూస్తాం. ఒకవేళ రాజు గనక తన దండమును ఎస్తేరు వైపు చూపకపోయినట్లయితే ఆ మందిరంలోనికి ప్రవేశించిన వారికి మరణశిక్ష పడేది. చూడండి, ఒక రాజదండము మనిషిని ఏ రీతిగా రక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని చూడండి. కాబట్టి ఈ గొప్ప రాజులకు రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సార్వభౌమాధికారానికి సమస్త సృష్టి కూడా లోబడాలి.
ఈ రోజున సృష్టి యావత్తు దేవునికి లోబడి ఆయన మాట చొప్పున సమస్తమును మన కొరకు బాగుగా మరి సమన్వయపరిచి చక్కగా ఆ యొక్క సృష్టికము అంతా మన కొరకు, మన ఉనికి కొరకు ఎంతగా పనిచేస్తున్నాయో ఆలోచించండి. అలాంటప్పుడు మరి దేవుని యొక్క స్వరూపంలో సృజించబడిన మానవులుగా మనము దేవుని కొరకు ఎంతగా లోబడాలి అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యంలో కనుక మనం చూస్తే, పైనున్న అధికారులకు మరి పైనున్నటువంటి అధికారులకు ప్రతి వాడు లోబడి ఉండవలెను అనేటువంటి మాటను చూస్తాం. ఈరోజు లోకములో మనం అధికారులకు ఏ రీతిగా లోబడి ఉన్నామో ఆ రీతిగా దేవుని మూలముగా తప్ప ఆ అధికారము ఎవ్వరికి కూడా లేదు అనేటువంటి మాటను చూస్తాం. అంటే ఇవ్వబడినటువంటి అధికారము ఆ ప్రతి అధికారికి ఎక్కడి నుండి వచ్చింది? పైనుండి దేవుడు ఇస్తే తప్పక ఈ లోకములో ఏ అధికారి కూడా మరి తమ యొక్క పరిపాలనను వారు నిర్వహించలేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యంలో. అలాగే రెండవదిగా దేవుని యొక్క రాజదండమునకు మూలము, దానిలో దేవుడు మనకు బోధించేటువంటి రెండవ పాఠము కనుక మనం చూస్తే, లోకములో ఉన్నటువంటి మార్పులను చూసి భయపడద్దు. లోకములో ఉండేటువంటి మార్పులను బట్టి మీరు కూడా మారి మీ యొక్క స్థిరత్వాన్ని కోల్పోవద్దు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, సింహాసనాలు మారినా, అక్కడ ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు ఈ లోకములో మారినా కానీ శాశ్వతముగా నిలిచేటువంటి దేవుని యొక్క అధికారమునకు లోబడేటువంటి విషయంలో మాత్రం మీరు చంచలుగా ఉండకుండా, మీరు అటు ఇటు తిరుగులాడేటువంటి వారుగా ఉండకుండా, మీ స్థిరత్వాన్ని కోల్పోకుండా సదాకాలము ఆయన యొక్క రాజ్య అధికారమునకు లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి అందుకనే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యములో అంటాడు, ఆయన కాలములను సమయములను, ఆయా కాలములు సమయములు ఎవరు మారుస్తారు అనంటే దేవుడే మార్చగలుగుతాడు. ఆ రాజులను త్రోసివేయుట కానీ, సింహాసనాలను స్థాపించడం కానీ ఎవరు చేయగలుగుతారు? పైనటువంటి రాజే. రాజులను నియమించేది, సింహాసనాలను కూల్చేది, సింహాసనాలు తిరిగి స్థాపించేది దేవుడే. కాబట్టి నిత్యము నిలిచేటువంటి రాజు మన పక్షాన ఉన్నప్పుడు మనము ఆ రాజు విషయంలో మనం చూపాల్సినటువంటి విధేయత, లోబడాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నవి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో అలాంటి విషయాలు ఎలాగా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ఆ ప్రకారంగా మనము దేవుని యొక్క అధికారానికి లోబడాలి. మొదటి సంగతి, రాజదండం యొక్క మూలము సింహాసనం అని చూసాం. ఆ సింహాసనానికి పునాదులు నీతి న్యాయములని చూసాం. ఆ నీతి న్యాయములతో దేవుని యొక్క రాజదండం యొక్క మూలము మనకు చెప్పినటువంటి 2 పాఠాలు. ఆయన సార్వభౌమాధికారానికి లోబడాలి, రోమీలకు రాసిన పత్రిక 13:1. అలాగే లోకపు మార్పులను చూసి మనము భయపడకూడదు, నిలకడగా నిబ్బరము కలిగి శాశ్వతమైనటువంటి దేవుని వైపే చూస్తూ మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి. సమస్తము ఆయన ద్వారానే జరుగుచున్నవి అనేటువంటి విషయాన్ని మనము నమ్మాలి. రెండవదిగా మనం చూస్తే, దేవుని యొక్క రాజదండములో రెండవ విషయాన్ని కనుక చూస్తే, రాజదండం యొక్క స్వభావం మనం చూస్తాం. మొదట రాజదండం యొక్క మూలము చూసాము, రెండవది రాజదండం యొక్క స్వభావము. ఈ రాజదండం యొక్క స్వభావాన్ని కనుక మనం చూస్తే అది దేవుని నీతికి గుర్తుగా ఉన్నది, గాడ్స్ రైచియస్నెస్. అయితే ఈ నీతి దేనిని స్థాపిస్తుంది అనంటే, సత్యమును న్యాయమును స్థాపించుటకు దేవుని నీతి ఆధారము. కాబట్టి ఈ రోజున దేవుని నీతి పట్ల, న్యాయం పట్ల నమ్మకము కలిగి ఉండాలి. ది అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ జస్టిస్. దేవుని యొక్క న్యాయార్థమైనటువంటి తీర్పు విషయమై మనం సంపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి ఉండాలి. అందుకనే నీతియు న్యాయము నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధిలో నడుచుచున్నవి అని కీర్తనల గ్రంథం 89:14వ వాక్యంలో మనం చూస్తాం. చూడండి, నీతియు న్యాయము నీ సింహాసనమునకు ఆధారము, కృపా సత్యములు నీ సన్నిధిలో నడుచుచున్నవి, కీర్తన 89:14. కాబట్టి ఈ రోజున 2 విషయాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవుని యొక్క రాజదండం యొక్క స్వభావంలో మొదటి సంగతి, దేవుని న్యాయం పట్ల నమ్మకం కలిగి ఉండాలి. అలాగే మన వ్యక్తిగత జీవితంలో దేవుని నీతి ప్రతిబింబించాలి.
దేవుడు మరి నీతిమంతుడు ఒక్కడూ లేడు. అయినప్పటికీ ఆ నీతిమంతుడు నీ కొరకు నా కొరకు మరణించి ఆయన నీతిని మనకు ఆపాదించినప్పుడు ఆ ఆపాదించబడినటువంటి నీతి యొక్క సుగుణము మన జీవితంలో ప్రతిబింబించాలి. అలా ప్రతిబింబించినప్పుడే మనము సారవంతమైనటువంటి జీవితమును బట్టి గొప్ప సాక్ష్యము కలిగి అనేకులను దేవుని యొక్క రాజ్యమునకు, అనేకులను దేవుని పట్ల ఆకర్షితులయ్యేటట్లు చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నీతి పట్ల సంపూర్ణ నమ్మకము, రెండవది వ్యక్తిగతంగా మన జీవితాల్లో దేవుని నీతి ప్రతిబింబించేటట్లుగా ఉండాలి. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, నీతిని బట్టి ఆయన దరిద్రులకు తీర్పు తీర్చును, నీతి ఆయన నడుము కట్టుగాను, సత్యము ఆయనకి దట్టిగాను ఉన్నవి అనేటువంటి వాక్యాన్ని యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5వ వాక్యములో మనకు చెప్తాడు. కాబట్టి నీతి ఆయన నడుమునకు కట్టుగాను, సత్యము ఆయనకు దట్టిగాను ఉన్నట్లుగా మనము కూడా నీతిని సత్యము మన జీవితాల్లో పునాదులులాగా అవి ప్రతిబింబించేటువంటి విషయాలుగా మనలో ఉండాలి. కాబట్టి ఈ నీతి న్యాయాలను మనం ఎప్పుడు కూడా విడనాడేటువంటి వారిగా ఉండకూడదు. అవే మనలను దేవుని యొక్క ప్రజలుగా, ఆయన మనకు దేవుడుగా మరి ఒక మంచి అన్యోన్య సంబంధమును కలిగి ఉండటానికి ఆధారములు. రెండు విషయాలు చూసాం. ఒకటి రాజదండం యొక్క మూలము, రెండవది రాజదండం యొక్క స్వభావము, మూడవది కనుక మనం చూస్తే దేవుని యొక్క మరి రాజదండములో ఉన్నటువంటి మూడవ అంశము రాజదండం యొక్క అధికారము. ఈ రాజదండం యొక్క అధికారాన్ని గనక మనం చూస్తే నిజమైనటువంటి రాజు, నిజమైనటువంటి అధికారము, నిత్యము నిలిచేటువంటి సింహాసనము. నిజమైన రాజు, నిజమైన అధికారము, నిజమైనటువంటి సింహాసనము, నిత్యము నిలిచేటువంటి రాజ్య పరిపాలన. కాబట్టి ఈ నిజమైనటువంటి రాజు, ఈ రాజు నీ రాజుగా ఉన్నాడా? ఈ రాజు నీ రాజు అయితే నీవు నిత్యమైనటువంటి సింహాసనం వైపు నీ దృష్టి, అలాగే నిత్యమైనటువంటి రాజ్య పరిపాలనకు విధేయత, నిత్యమైనటువంటి రాజు యొక్క నిలకడగలిగినటువంటి స్వభావము, నిబ్రము కలిగినటువంటి మనస్సు నీకున్నట్లయితే ఈ లోక సంబంధం వైపు నువ్వు దృష్టించవు, కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాల వైపు నీవు చూస్తావు. పరలోక సంబంధమైన విషయాలు నీవు చూసినప్పుడు ఈ రాజు ఆయన దుర్నీతిని ద్వేషించి ఆయన నీతిని ప్రేమించేటువంటి దైవ లక్షణం కలిగి ఉన్నప్పుడు నీవు నేను కూడా దుర్నీతిని అసహించుకునే వాళ్ళంగా, పాపాన్ని అసహించుకునే వాళ్ళంగా, మరి దుష్టత్వమునకు దూరముగా ఉండేటువంటి వారుగా, మన హృదయాలన్నీ కూడా దేవుని వాక్యము చేత కడగబడి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా, దైవ లక్షణాలు కలిగినటువంటి వారే దేవుని యొక్క సంపూర్ణ అధికారానికి లోబడినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ రాజు నీ రాజు అంటే గనక మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యములో ఆయన అంటాడు కదా, యేసు క్రీస్తునకు పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము ఇవ్వబడెను. పరలోకమందు భూమి యందు సర్వ అధికారం కలిగినటువంటి ప్రభు మన రాజుగా ఉన్నాడు అనేటువంటి ధైర్యముతో మనం ఉన్నప్పుడు ఆయన యొక్క రక్షణ మనకు ఆపాదించబడితే మనందరం కూడా ఆయన రక్షణ అనేటువంటి కృపావరముతో ఆయన సన్నిధిలో ధైర్యముగా ఆయన సన్నతించుటకు, సమయోచితమైన సహాయం కొరకు వేడుకొనుటకు ప్రభువుతో కలిసి నడిచేటువంటి గొప్ప భాగ్యము మనకు లభిస్తుంది అన్నమాట. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11వ వాక్యాల్లో కనుక మీరు చూస్తే ఆయన మాటలు అలాగే ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మాటలు కావచ్చు, మన క్రియలు కావచ్చు, మరి దేవుని యొక్క బిడ్డలమని సాక్ష్యం ఇచ్చేటట్లు ఉండాలి. ఈ రోజున కుమారుడి గురించి తండ్రి ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడో, కుమారుడు దేవుని యొక్క మరి ఆయన యొక్క సమానమైనటువంటి మరి అధికారము కలిగి ఉండి కూడా ఆ అధికారము, అక్కడ ఉన్నటువంటి ఆ మహిమను, ఆ యొక్క లోకము, రాజ్యము సమస్తము విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఒక రిక్తునిగా మన కొరకు వచ్చి తన ప్రాణమును ధారపోశాడు. ఈ రోజున ప్రభు మన కొరకు ప్రాణము ధారపోసినప్పుడు మరి మనము ప్రభు యొక్క రాజ్య సంబంధులుగా ఉండాలి, ఆయన యొక్క రాజ్య అధికారానికి లోబడేటువంటి వారిగా ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం కలిసిపోకూడదు. లోకము దేవుని నీతిని, రాజ్యమును నెరవేర్చదు. కాబట్టి మనం ఈ రోజున దేవుని బిడ్డలైనప్పుడు ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతికేటువంటి వారిగా ఉన్నప్పుడే మనము దేవుని యొక్క రాజ్య అధికారానికి మనం లోబడేటువంటి వారిగా ఉంటాం.
ఈ మూడవ సంగతి, రాజదండములో ఉన్నటువంటి దేవుని యొక్క అధికారమును మనం చూస్తాం. నాలుగవ సంగతి కనుక మనం చూస్తే, రాజదండము యొక్క పరిపాలన, రాజదండం యొక్క న్యాయార్థమైనటువంటి తీర్పు, ఇది నాలుగవ సంగతి. కాబట్టి రాజదండము చేసేటువంటి రాజ్య పరిపాలన, రాజ్యదండములో ఉన్నటువంటి న్యాయార్థమైనటువంటి తీర్పు కనుక మనం చూస్తే, విధేయులు అవిధేయులు ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉంటారో ఈ రాజదండము వారికి న్యాయార్థమైనటువంటి తీర్పును విధిస్తుంది. ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉంటారో వారిపై తీర్పు, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారు కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలుగా ఉంటారు. ఈ రోజున కుడి ప్రక్క ఉన్న గొర్రెలుగా ఉన్నామా, ఎడమ పక్కగా ఉన్న మేకలుగా ఉన్నామా? దేవుని యొక్క రాజదండము తీర్పు తీర్చుటకు మరి సిద్ధముగా ఉన్నది. సిద్ధముగా ఉన్నప్పుడు మరి నీవు దేవుని రాజ్య సంబంధిగా సిద్ధపడుతున్నావా? దేవుని యొక్క రాజ్య సంబంధిగా సిద్ధపడితే ఆశీర్వదించబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారు, వారు మాత్రమే రక్షణ అనేటువంటి కృపావరముతో దేవుని వాక్యము వారి నొసళ్ళ మీద రాయబడి వారికి ఒక నూతన పేరు, అలాగే నూతన సృష్టిగా వారు చేయబడి తిరిగి జన్మించినటువంటి వారుగా వారి కుడిపక్క ఉన్నటువంటి వారు గొర్రెలు, దేవుని స్వరము విన్నవారు ఆయన గొర్రెలు, దేవుని యొక్క వాక్యము చేత పోషించబడిన వారు, ప్రార్థనలో నిలకడగా ఉన్నవారు, సహవాసములో ఉన్నవారు, ఐక్యముగా సహవాసములో ఉన్నటువంటి వారు, వారు పరిచర్య చేసినటువంటి వారు, వారు దేవుని కొరకు హింసించబడిన వారు, తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు. ఈ రోజున దేవుని యొక్క మరి ఆయన యొక్క తీర్పు, న్యాయార్థమైనటువంటి తీర్పు దినము రాకముందే ఈరోజే మనము మేల్కోవాలి, అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అవిధేయుల గుంపులో కాక విధేయులముగా దేవుని యొక్క బిడ్డలుగా, వారసులుగా ఉండాలి. ఈరోజు సర్వాధికారి అయిన దేవుడే ఎందరైతే తన నామమందు విశ్వసించారో వారందరూ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన అంగీకరించినట్లుగా, వారు అలాగా చేర్చబడినట్లు సర్వాధికారి అయిన దేవుడే సెలవిచ్చను కదా అని దేవుని వాక్యాలు ఉన్నాయి. ఆ సర్వాధికారి అయిన దేవుడే, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించి మనకు అనేకమైనటువంటి హెచ్చరికలు, అనేకమైనటువంటి మరి విషయాలను మనకు మరి బోధించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క శిక్షల నుంచి నన్ను తప్పించగలిగిన వాడు ఎవరూ లేరు. దేవుని శిక్షను మనం తప్పించుకోవాలి అనంటే, ఆయన తీర్పులో నుంచి మనము బయటకు రావాలి అనంటే, ఈ రోజున నీ రక్షణార్థమైనటువంటి కార్యము కొనసాగింపు, ఆ ప్రకారముగా దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించినటువంటి సాక్ష్యము ఈరోజు నీలో నాలో ఉంటే తప్పక ఆయన శిక్షలో నుండి నన్ను తప్పించగలిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి మీకా ప్రవక్త 7వ అధ్యాయము 14వ వాక్యములో మందను కాపాడుట, నడిపించుట అనేటువంటి మాటలు ఆయన మాట్లాడతాడు. ఈరోజు క్రైస్తు సంఘముగా మనం ఉన్నప్పుడు, ఒక మందగా మనము పోషించబడుతున్నప్పుడు ఆయన చేతి కర్ర, మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యములో, నీ చేతికర్ర తీసుకుని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము అనే మాట అంటాడు. ప్రత్యేకముగా నివసించుచు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఈ రోజున దేవుని వాక్యముతో మనం పోషించబడాలి. దేవుని యొక్క సంఘ సహవాసములో, పరిచర్యలో మనము తృప్తి చెందాలి. సంతృష్టి కలిగినటువంటి దైవభక్తి చేసేటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది ఆయన పరిపాలన మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క న్యాయార్థమైనటువంటి పరిపాలన, రాజదండము, న్యాయార్థమైనటువంటి పరిపాలన, ఈ 4వ సంగతి మనకు నేర్పించేది ఏంటి అనంటే, దైవిక నడిపింపు, దైవిక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితమే రక్షణకు కేంద్రము అనేటువంటి పాఠాన్ని మనకు బోధిస్తుంది. రెండవది, పాపము పట్ల పొందుకున్న హెచ్చరికలను బట్టి దుర్నీతిని ద్వేషించేటువంటి వారిగా ఉండాలి. మూడవది, ఆయన సార్వభౌమాధికారమునకు లోబడి విధేయత చూపించినప్పుడు ఆయన తన ఇనుపదండముతో మనలను నలగగొట్టగా ఆయన రాజదండము మన కృపను మన పట్ల కుమ్మరించేటువంటిదిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4 సంగతులు మనం చూసాం. ఈ రాజదండం యొక్క మూలము ఏంటో చూసాము. ఆ మూలము దేవుని యొక్క సింహాసనము. ఈ రాజదండం యొక్క మరి 2వ అంశము, మనం రాజదండం యొక్క
మా స్వభావమును చూసాం. రాజదండం యొక్క మూలము, రాజదండం యొక్క స్వభావము చూసాం. మూడవదిగా రాజదండం యొక్క అధికారమును మనం చూసాం. నాలుగవదిగా రాజదండం యొక్క రాజ్య పరిపాలన, న్యాయస్థాపన గురించి చూసాం. ఐదవదిగా మనం చూసే సంగతి ఏంటంటే ఈ రాజదండము మనకు ఇచ్చేటువంటి 5 దైవికమైనటువంటి ఆశీర్వాదాలను మనం చూస్తాం. రాజదండములో 5 దైవికమైనటువంటి ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదము, దేవుని యొక్క కృపా కటాక్షములు పొందుకొనటానికి ఈ రాజదండము మరి ఎంతగానో మనకు సహాయపడుతుంది. దేవుని రాజదండము దేవుని కృపా కటాక్షములు, డివైన్ ఫేవర్ పొందుకొనుటకు ఆధారము. అందుకని ఇందాక మనం చెప్పాం, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యములో రాజు తన చేతిలోనున్న బంగారు రాజదండమును ఎస్తేరు వైపు చూపగా ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆ దండమును ముట్టుకొనెను. ఈ రోజున దేవుడు నీ వైపు కూడా ఆ రాజదండాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైనటువంటి పాపములో ఉన్నా, దేవుడు నీ వైపు చూపించేటువంటి ఈ రాజదండమును నీవు ముట్టుకొని ఆయన కృపా కటాక్షములు పొందుకొనటానికి సిద్ధముగా ఉన్నావా? నీవు నీ జీవితానికి గన దేవునికి, నీ హృదయాన్ని గనక దేవునికి ఇస్తే ఆయన తన రాజదండము నీకు దగ్గరగానే ఉన్నది. ఈ రోజున ఆయన కృపా కటాక్షముల వల్లే ఈరోజు మన నాసికా రంధ్రాల్లో ఉన్న ఊపిరి, మన జీవము, మన ప్రాణము, మన ఉనికి, మన గమనాగమనాలు, మన చలనము, మన యొక్క ప్రతి పనిలో ఆయన కృప మాత్రమే. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి సమయానికి తింటూ ఎంతోమంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. తమ తింటున్నటువంటి ముద్ద నోట్లోనికి పోకమునిపే తమ ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒక చుక్క నీరు తాగే లోపటే ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ప్రయాణాలలో ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. రాత్రి పడుకుని తిరిగి ఉదయాన్నే సూర్యోదయం చూడనటువంటి వాళ్ళు ఎందరో మరి తమ ప్రాణాలు పోగొట్టుకునే ఉన్నారు. ఈ రోజున మనం గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఉన్నటువంటి రాజుల యొక్క మరణము, వారి అంతము ఎలా ఉందో ఇందాక మనం కొన్ని విషయాలు మనం చూసాం. కాబట్టి ఈ యొక్క అశాశ్వతమైనటువంటి లోకములో స్వల్పమైనటువంటి జీవితము, ప్రాణము కలిగినటువంటి మానవుడు కేవలము దేవుని యొక్క రాజదండము మన వైపు చూపుట కారణము చేత, ఆ రాజదండమును మనం ముట్టుట కారణము చేత దేవుని యొక్క కృపా కటాక్షములు మనం పొందుకుని ఈ రోజున ప్రాణాత్మ దేహములు కలిగి మనం సజీవులుగా, మనం ఈ రోజున చలనము కలిగినటువంటి జీవులుగా, ఈ రోజున ఉనికి కలిగినటువంటి జీవులుగా ఉన్నామనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మొదటి ఆశీర్వాదము, రాజదండములో మొదటి ఆశీర్వాదము దేవుని కృపా కటాక్షములు. రెండవ ఆశీర్వాదము ఆయన ఆదరణ, రక్షణ. ఈ రోజున దేవుని యొక్క ఆదరణ, కంఫర్ట్ అండ్ ప్రొటెక్షన్, ఈ దేవుని యొక్క మరి ఆదరణ ఈ రోజున మనకు లేకపోతే మన యొక్క ఆత్మీయ స్థితి కానీ, భౌతికమైనటువంటి స్థితి కానీ పరిస్థితి ఏంటి? ఆయన వాక్యం చెప్తుంది కదా, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టువారు, ఆయన కృప కొరకు కనిపెట్టేటువంటి వారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కనుదృష్టి సదాకాలము నిలుచును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో ఆయన దూతలకు ఆజ్ఞాపించి వారిని రక్షించును అని దేవుని వాక్యాలు ఉన్నాయి. ఈ రోజున మనము నలిగిపోయినటువంటి మనస్సు, విరిగినటువంటి హృదయము, అనారోగ్యపు పరిస్థితులు, మరి ఎన్నో కుటుంబంలో, మరి అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు, మన ప్రయాణాలు, మన ఎన్నో సంఘ విషయాలలో, ఎన్నో విషయాల్లో మనం నలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిగా ఉన్న ఆదరించేటువంటి ఆదరణకర్త, ఆయన పేరే ఆదరణకర్త. ఈ ఆదరణకర్త అయినటువంటి దేవుడు సమాధానపరిచి ప్రతి పరిస్థితిని, ఆ సమాధానకర్తకు అధిపతి అయిన దేవుడు మన హృదయములకు, తలంపులకు ఆయన సమాధానమునిచ్చి మనల్ని అన్ని వేళలా ఆదరించి రక్షించేటువంటి గొప్ప రక్షణకర్త. అలాంటి రక్షణకర్త నీకున్నాడా? ఈ రోజున ఆ రక్షణకర్తే ఈ సర్వలోకం యొక్క పాపభారములన్నీ మోసుకునిపోయి ఆయన శిలువపై నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ రోజున ఆ ప్రాణం పెట్టినటువంటి దేవుని యొక్క ఆదరణ, రక్షణ కావాలంటే తనను నువ్వు సొంత రక్షకునిగా చేసుకుంటే తప్పక ఈ ఆదరణ నీకు లభించదు. ఈ ఆదరణ, రక్షణ ఏ మనుష్యుడు మన దగ్గర నుంచి దొంగలించలేడు. అది శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలమునకు ఉండేది. సో రాజదండములో మొదటి ఆశీర్వాదము ఆయన కృపా కటాక్షములు, రెండవ ఆశీర్వాదము ఆయన ఆదరణ, ఆయన యొక్క రక్షణ. అందుకనే ఈ ఆదరణ, రక్షణ లేకపోతే గనక ఆయన తన రాజదండము అనగా తన ఇనప దండముతో వారిని నలగగొట్టుతాడనమాట. కాబట్టి ఈ రోజున అవిధేయులుగా ఉండి ఆయన దెబ్బల కన్నా, ఆయన కొట్టే దెబ్బల కన్నా ఈ రోజున విధేయత చూపించి ఆయన రక్షణ పొందుకోవటం ఎంతో శ్రేష్టము.
మూడవ ఆశీర్వాదం కనుక మనం చూస్తే ఆయన విడుదల, న్యాయము, న్యాయస్థాపన వల్ల ఆయన మనలను విడుదల అనుగ్రహించేటువంటి దీవెన మనం చూస్తాం. ఈ రోజున మనం ఎన్నో బంధకాలలో మనం చిక్కుకొని ఉన్నాం. ఈ యొక్క మరి స్వల్పమైనటువంటి జీవితంలో ఎన్నో రకాల ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మానవుడికి. ఈ రోజున సాతాను యొక్క సంఖ్యలను తెంపగలిగినటువంటి గొప్ప నామము యేసు నామము. చీకటి అంధకార సంబంధుల శక్తులను లయపరచగలిగినటువంటి నామము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామము. అందుకనే మనము ప్రార్థన చేసేటప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మేము శోధనలో పడకుండా కీడుల నుండి మమ్మల్ని తప్పించుము. ఈ రోజున శోధకుడు అనేక రూపాలలో మనలను బంధించి, మనలను చీకటికి, మనలను కటిక బిళమునకు, మనము మరణమునకు పాత్రులుగా మరణ భయముతో మనల్ని వెంటాడుతున్నటువంటి సాతానుని శీఘ్రముగా చిత్తకొదక్కినటువంటి శక్తివంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున నీవు నేను ఈ మరణ భయము చేత నశించుట దేవునికి ఇష్టం లేదు. ఇంకనూ దేవుడు తన దీర్ఘశాంతమును నీపైన నాపైన ఆయన ఇంకనూ కలిగి ఉండటానికి కారణము మన ఇంట్లో ఉన్న వారి యొక్క ప్రార్థనలే. ఈరోజు మన మందిరాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అర్పణలు, యాచనలే. ఈరోజు వాక్యము ఇంత విరివిగా ప్రకటించబడి దేవుని యొక్క వాక్య సత్యములే ఈ రోజున లోకమంతటిని కూడా తన దూతల ద్వారా, తన పరిచారకుల ద్వారా దేవుడు రక్షించి ఈరోజు నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు. ఈ రోజున నీకు నాకు వచ్చిన విడుదల కేవలము ఆయన మరణము, ఆయన యొక్క భూస్థాపన, ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క ఆరోహణే ఈరోజు మనకు విడుదలనిచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసి రాజ్య సంబంధులుగా మనల్ని స్థాపించడానికి గల కారణం. ఆ రాజదండమే న్యాయార్థమైనటువంటి రాజదండమని కీర్తనకారుడు 45 వాక్యంలో చెప్తున్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి మరి ఆశీర్వాదము నీకు నాకు ఉన్నదా? మొదటి ఆశీర్వాదం ఆయన కృపా కటాక్షములు, రెండవ ఆశీర్వాదము ఆయన యొక్క ఆదరణ, రక్షణ, మూడవ ఆశీర్వాదము ఆయన యొక్క న్యాయము మరియు విడుదల, జస్టిస్ అండ్ డెలివరెన్స్, మూడవ ఆశీర్వాదం. నాలుగవదిగా చూస్తే, నాలుగవ దీవెన చూస్తే కనుక మనం శత్రువులపై జయము, విక్టరీ ఓవర్ ఎనిమీ. సో ఈ శత్రువులపై జయము అని అంటే మనకున్నటువంటి శత్రువు మరి ఈ రోజున హంతకుడుగా, అబద్ధీకుడుగా అనేకులను మరి త్రుట్రిల్లా చేసి, అనేకులను ఈ లోక సంబంధులుగా, ఈ లోక ఐహిక విచారాలలో కొట్టుకుపోయేటట్లు మరి ఎంతమందో ఎన్నో ఆత్మలను, ప్రజలను పడగొట్టి అవిధేయులుగా చేసి శత్రువుపై జయము ఇవ్వగలిగినటువంటి గొప్ప రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే అలాంటి శత్రువుని ఇనపదండముతో అణిచివేయుటకు ఆయన రానయ్యున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వాక్యములో శత్రువులను అణిచుటకు ఆయన రానయ్యున్నాడు. కాబట్టి ఈ రోజున శత్రువు సిగ్గుపడేటట్లుగా ఉండాలి అనంటే నీకు ఈ రాజు కావాలి, ఈ రాజు నీ ప్రభువు కావాలి. ఆ ప్రభు యొక్క రాజ్యము, ఆ రాజ్య అధికారములో నీవు ఒక విధేయుడిగా, నీవు ఒక నమ్మకమైనటువంటి దాసుడిగా నీవు ఉండాలి. అప్పుడే నీకు ఈ నాలుగవ ఆశీర్వాదము, శత్రువుపై విజయము సాధించగలిగిన ఆశీర్వాదం వస్తుంది. భౌతికంగా మనకు ఎంతోమంది శత్రువులు ఉన్నారు, కానీ ఆ శత్రువులను మరి అణిచివేయగలిగినటువంటి గొప్ప రాజు నీకు లేకపోతే భూలోకములో ఉన్నటువంటి శత్రువులే నిన్ను అణిచివేస్తారు. ఆ దినము రాకముందే నీవు నేను మేల్కోవాలి, నీవు నేను తిరిగి సమకూర్చబడాలి, పునరుద్ధరించబడాలి అని ఈ నాలుగవ ఆశీర్వాదం మనకు బోధిస్తుంది. ఐదవ ఆశీర్వాదం కనుక మనం చూస్తే ఆత్మీయమైనటువంటి అభిషేకము, ఆనందము, ఎనాయింటింగ్ అండ్ జాయ్ అనేటువంటి ఆశీర్వాదం మనకు ఐదవదిగా కనిపిస్తుంది. ఈ అభిషేకము, ఆనందము అని అంటే దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా నుండినట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి అనేటువంటి మాట కీర్తన 45:7వ వాక్యంలో చూస్తాం. మరి చూడండి, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎవరు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని ఆనంద తైలముతో అభిషేకించడానికి గల కారణం ఏంటి అనంటే కేవలం ఆయనకు మనపై ఉన్న ప్రేమ. మనము ఆయన్ని ప్రేమించక ముందే ఆయన మనలను ప్రేమించాడు. అందుకనే ఆయన
తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులను మీరు దుఃఖపడవద్దు, కలవరపడవద్దు, నేను మీకు మధ్యకు ఆదరణకర్తను నేను మీ మధ్యకు పంపనై ఉన్నాను. ఈ ఆదరణకర్త మీకు సమస్తమును సర్వ సత్యమును ఆయన బోధించి మిమ్మును మరి సదాకాలము ఆయన సత్యమందు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ ఆదరణకర్త మీ మధ్యకు రానై ఉన్నాడు అనేటువంటి మాటలు యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడినట్టు మనం చూస్తాం. అందుకని యెషయా ప్రవక్త అంటాడు, ఈ ప్రభువగు యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 1 నుండి 2 వాక్యాల్లో మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథము 61లో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎలా అభిషేకించాడు? దేవుని ఆత్మను నా మీదకు పంపు కారణము చేత. దేవుని ఆత్మ మనలో నివసించుటయే అభిషేకము, అదే నిత్య ఆనందము. కాబట్టి అభిషిక్తుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మను మన లోపలకు పంపించి మనలను అభిషేకించినట్లుగా ప్రవక్త అయిన యెషయా 61:1 వాక్యములు అంటాడు. అయితే ఈ అభిషేకం ఎవరికి పంపించాడు? ఆయన నలిగిన హృదయము గలవారికి పంపించాడు. ఎందుకు? దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకు, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన పరిశుద్ధాత్మను మన మీదకు పంపి ఆయన మనలను అభిషేకించినటువంటి గొప్ప దేవుడు. ఈ రోజున ఆయన యొక్క రక్షణ వస్త్రములు నీకు నాకు ధరింపజేసి ఈరోజు మనలను అలంకరించి ఆ ప్రభు యొక్క రాజ్యములో నిత్యత్వం వరకు నీవు నేను సదాకాలం ఆ రాజ్యములో ఉండినట్లుగా దేవుడు ఆయన యొక్క రాజదండము, న్యాయార్థమైనటువంటి దండము నీ వైపు చూస్తున్నాడు. 5 ఆశీర్వాదాలు మీరు చూశారు. మొదటి ఆశీర్వాదము ఆయన యొక్క కృపా కటాక్షములు, రెండవ ఆశీర్వాదము ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క ఆదరణ, రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదము ఆయన విడుదల, న్యాయము, విడుదల. నాలుగవ ఆశీర్వాదము శత్రువుపై మనకిచ్చిన జయము. 5వ ఆశీర్వాదము ఆయన ఆత్మీయ అభిషేకము, ఆనందము. 5 ఆశీర్వాదాలు మనము చూసాం. కాబట్టి చూడండి, మరి కీర్తన 45:6 వాక్యములో ఆ రాజదండము గురించినటువంటి 5 సంగతులు, ఆ 5 సంగతుల నుండి 5 దీవెనలు ఎలాగున్నాయో చూడండి. ఈ రోజున రాజదండం అని అంటే మన చేతిలో ఉన్నటువంటి అలంకరించినటువంటి బంగారు దండం అని అనుకున్నాం. కానీ ఆ రాజదండమును కొద్దిగా మనం బైబిల్ యొక్క లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ఆ రాజదండం అనేది మన జీవితాలకు, మన కుటుంబాలకు ఎంత ఆదరణ, ఎంత రక్షణ, ఎంత కృపను కుమ్మరిస్తుంది, ఎంత కటాక్షమును కుమ్మరిస్తుంది, ఎంత విడుదలనిస్తుంది, ఎంతగా మనల్ని దేవుని యొక్క రాజ్యములో శాశ్వతంగా ఉండేటువంటి మరి రాజ్య సంబంధులుగా చేస్తుందనేటువంటి విషయాలు చూసినప్పుడు నాకైతే, నా మట్టుకైతే ఈ విషయాలన్నీ ఎంతగానో ఆదరించినాయి. కాబట్టి మీరు కూడా ఈ యొక్క మరి వాక్యములను మీరు ధ్యానించి ఆ ప్రకారముగా దేవుని యొక్క దీవెనలు పొందుకున్నట్లుగా దేవుడు ఈ వాక్యమును మన హృదయములలో నాటి ఆ ప్రకారముగా మనం నడుచుకుని ఫలించినట్లుగా సహాయం చేయునుగాక. అందరికీ వందనాలు.